నిమిషము భానుగారు ఒక్క నిమిషం కాబట్టి అలాంటి సంఘటన జరగలేదు. మురళి గారు నమస్తే అండి. మురళి గారు మీరు కూడా స్థానికులే కదా, సెలవు దినాల్లో కాస్త రద్దీ ఎక్కువ ఉండడము, తాకిడి ఎక్కువ ఉండడం ఇవన్నీ ఎవ్రీ టైం చూస్తున్నదే. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనేమో విపరీతమైన తొక్కిసలాట జరిగింది, ప్రభుత్వ వైఫల్యము, టీటీడీ వైఫల్యము, చేతులెత్తేశారు, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇవన్నీ చాలా రకాల పదాలు వాడారులే, అవన్నీ చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ అసలు ఏం జరిగింది ఏమైనా చెప్పగలరా మీరు? సార్ నమస్కారం. మీకు మిత్రులు భాను ప్రకాష్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, వీక్షకులకు నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు లేదంటే ఏమన్నా దుష్ట ఆలోచనలు జరిగాయా లేదా అన్నది ఒక అంశము. అది మన భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు పరిశోధనలు చేయొచ్చు, లేదా ఇంకా పోలీసు, ఇంటెలిజెన్స్, సిసి కెమెరాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నీడలో ఉన్నది, దాన్ని అంతా పరిశీలన చేస్తామని చెప్పారు. సంతోషమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఇది ఒక సాక్షి దినపత్రికలోనో లేదంటే సాక్షి ఛానల్లోనో వచ్చినటువంటి అంశం కాదు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, ఈనాడు పత్రిక రాసింది, ప్రజాశక్తి పత్రిక రాసింది, ఆంధ్రప్రభ వాళ్ళు రాశారు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని పత్రికల్లో ఇది కవర్ అయింది ఈ వార్త. ఈ కవర్ అయినటువంటి దాంట్లో తోపులాట జరిగింది, పసిబిడ్డలు విపరీతంగా అల్లాడిపోయినారు, వృద్ధులు అల్లాడిపోయినారు, మహిళలు అల్లాడిపోయినారు అనేది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎందుకు జరిగింది అన్న విషయాన్ని పరిశీలన చేయకుండా ఇక వేరే విషయాల మీద చర్చ జరిగితే ఉపయోగకరంగా ఉండదనేది నా భావన. ఇక మామూలుగా అయితే ప్రతిరోజు 11 గంటలకు ఈ టైమ్స్ ఒక ఈ టైం బేస్డ్ గా ఇచ్చే టోకన్లు, ఆ స్లాటెడ్ టోకన్స్ అని అంటారు, అవి అక్కడ ఇస్తారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర. అదే మాదిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకన్లు, అదే మాదిరి అలిపిరి మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకన్లు కూడా ఇక్కడే ఇస్తున్నారు. ఇక్కడ అంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి టోకన్లు ఇస్తూ ఉంటారు. గతంలో సాయంత్రం 4 గంటలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత మార్పులు చేశారు. దానికి పూర్వం ఉదయం పూట ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ గా 11 గంటలకు ఇచ్చారు. గత నెల రోజుల నుంచి నడక మార్గంలో ఇవ్వాల్సినటువంటి టోకన్లు అక్కడ కాకుండా ఇక్కడ ఇవ్వడం అనేది, ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే భక్తుడు దిగిన వెంటనే వాడు నడక మార్గంలో వెళ్ళిపోతే నడక మార్గంలో దివ్య దర్శనం టోకన్లు ఇస్తే ఓ పని అయిపోయేది. అది ఎందుకు ఈడ తెచ్చి పెట్టారో అర్థం కాదు. దిగిన వాడు భూదేవి కాంప్లెక్స్ కి రావాలి, వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి, ఆ వెయిట్ చేసిన తర్వాత టికెట్లు తీసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ నడక మార్గంలో వెళ్ళాలి. అంటే అది శ్రీవారి మెట్టు మార్గమా, అలిపిరి మార్గం అనేది అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉన్న టికెట్ల ఆధారంగా లేదు, అది కూడా దొరకపోతే మళ్ళా టైం ఆధారంగా ఇచ్చేటువంటి టోకన్ల కోసం వెయిట్ చేయాలి. ఇది 25,000 టికెట్లు ఒక చోట ఇవ్వడం అనేది ఇటీవల ప్రారంభమైంది. ఇది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు, దీన్ని మార్పు చేయాలి. ఇది నడక మార్గంలో వెళ్లే వాళ్ళకి నడక మార్గంలోనే ఇవ్వాలి. రెండవది, వచ్చినటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చి పంపించేస్తే ఉన్న టికెట్లు ఇస్తారు. నువ్వు ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని వేల మంది ఇచ్చినా, నువ్వు ఎన్ని టికెట్లు ఇవ్వగలవు అంతే కదా ఇవ్వగలవు. అంతే కదా. దానికంటే మించి నువ్వు ఎందుకు తలుపులు క్లోజ్ చేసుకొని పలానా టైం దాకా ఉండాలి? 11 గంటలు, ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి ట్రైన్లు వస్తాయి, ఉదయం 2 నుంచే ట్రైన్లు రావడం అనేది ప్రారంభమవుతుంది. 5-7 గంటల మధ్య విపరీతంగా ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్ లో వచ్చినటువంటి ఎక్కడెక్కడి నుంచో ఉత్తరాది ప్రాంతాల నుంచి, మనకు దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి కుప్పలు తెప్పలుగా దిగేస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ కిటకిటలాడిపోతా ఉంటుంది ఉదయం పూట. ఎప్పుడన్నా మీరు చూడండి, అసలు తొక్కిసలాట ఏడో చర్చిస్తాను మనం. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎప్పుడు ఇట్లాంటి ప్రమాదం వస్తుందని ప్రతిరోజు దినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ లో. అంత పెద్ద ఎత్తున దిగేస్తారు. ఈ జనమంతా మళ్ళీ గంటల తరబడి ఈ టికెట్ల కౌంటర్ దగ్గర వెయిట్ చేయడం, పసిపిల్లలకు పాలు లేకపోవడం, తాగేదానికి నీళ్లు లేకపోవడం, అక్కడ రకరకాల సౌకర్యాలు ఏమాత్రం లేకపోవడం, ఇవన్నీ నేను బిఆర్ నాయుడు గారి దృష్టికి కూడా చాలా డీటెయిల్డ్ గా వీటన్నిటిని రాసి మరీ ఇచ్చాను. ఆయనతో ప్రత్యేకంగా డిస్కస్ చేసిన సందర్భంలో వెంటనే ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒక తాత్కాలికమైనటువంటి షెడ్ ఒకటి వేశారు. ఆ తర్వాత ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మేము నిర్మాణం చేస్తామని టీటీడీ చైర్మన్ గారు కూడా గతంలో హామీ ఇచ్చినారు. అది బోర్డులో కూడా తీర్మానం అయింది అని చెప్పి నేను కూడా తెలుసుకున్నాను. అవన్నీ కూడా మంచిదే, ఆయన స్పందించారు, వెంటనే ఆ చర్యలు కూడా చేపట్టారు. ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే ఈ రకమైనటువంటి
మార్పులు ఎందుకు చేయాలి? దీనివల్ల ఏమి ప్రయోజనం? నిన్న జరిగినటువంటి ఘటనలో భానుప్రకాష్ రెడ్డి గారు లేదా టిటిడి యాజమాన్యం కూడా గమనించాల్సింది ఏమంటే 11 గంటలు ఉదయం ఎప్పుడో దిగినటువంటి వాళ్ళు 11 గంటల దాకా ఎందుకు వెయిట్ చేయాలి అక్కడ? గంటల తరబడి ఆడేమన్నా వేరే ఏర్పాట్లు ఉన్నాయా? కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా? లేదా ఏమన్నా కనీసమైన సౌకర్యాలు ఉన్నాయా? టిటిడి ఏ ఏర్పాట్లు చేయకపోగా కేవలం 3 సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉన్నారు. ఆ 3 సెక్యూరిటీ గార్డులు ఆ ఒత్తిడి తట్టుకోలేక అప్పుడు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఏవిఎస్ఓ ఆ తర్వాత స్థాయి అధికారులు వచ్చారు. ఇది అవసరమా? ఇప్పుడు సెలవులుగా వస్తాయనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు ఏమన్నా కొత్తనా? ప్రతి సంవత్సరం ఈ టైంలో వచ్చేదే కదా జనం. వస్తాయి. ఇప్పుడు క్రిస్మస్ సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి. విపరీతంగా జనం రావడం అనేది ఒక ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశి అంటే ఇప్పుడు ఎవడో కుట్ర చేస్తే లక్షల సంఖ్యలో వచ్చారు, కోట్ల సంఖ్యలో వచ్చారు. కుట్రలు కుతంత్రాలు అవన్నీ ఉంటే పరిశీలన చేయండి. కానీ గ్యారంటీగా జనం వచ్చే సమయం ఇది. ఈ సమయంలో చేపట్టాల్సినటువంటి చర్యలు ప్రాపర్ గా చేపట్టకపోవడం అనేది వైఫల్యం. దాన్ని సమీక్ష చేయాలి. అది ప్రభుత్వం అయినా టిటిడి యాజమాన్యమైనా జరిగిన లోటును గమనించాలి. మనం పెట్టాల్సినంత శ్రద్ధ దాని మీద పెట్టలేదు. గతంలో 6 మంది చనిపోవడానికి కారణం ఏమి? ఈ వైఫల్యమే కదా. అప్పుడు కూడా గేట్లు వేసేసి గమ్మున కూర్చోనండి అందరూ జనమంతా కూడా ఒక్కసారి చేరిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆమెకి అస్వస్థత జరిగితే ఆమెను బయటికి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి గేట్లు తీస్తే ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడి 6 చనిపోయారు. ఇది మనకందరూ కూడా తెలుసు. నేను ప్రత్యక్షంగా ఆ రోజు హాస్పిటల్లో వీటన్నిటినీ చూశాను. ఆ సందర్భంలోనే మిగిలిన అధికారులు కానీ యంత్రాంగం కానీ ఆ తర్వాతనే వచ్చారు. నేను ప్రత్యక్షమైన సాక్ష్యం దాంట్లో. కాబట్టి ఈ ఏదో ఆ గతంలో జరిగినటువంటి ఈ ఘటనల నుంచి నేర్చుకొని దీనికి అనుగుణంగా అలర్ట్ అదే నేను ఇందాక అన్నది కూడా అదే. ఈ ఘటనని 2-3 రకాల యాంగిల్లో కరెక్టే టీటీడీ అలర్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం మురళి గారు, సాగర్ గారు ఈ నిన్న జరిగిన ఘటన మీద మీకున్న సమాచారం ఏంటి? అంటే జరుగుతున్న ప్రచారం